పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ పాత బస్తీపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రి సమయంలో సడన్గా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ చబుత్రతో పోలీసులు పరుగులు పెట్టిస్తున్నారు. బైకులపై సడన్ పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు. ఒకేసారి 40 నుంచి 50 మంది పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్నటువంటి యువతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. లాఠీలతో పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గల్లీల్లో పరిగెత్తిస్తూ ఆకతాయిలను పట్టుకుంటున్నారు పోలీసులు. కొద్ది రోజులుగా పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు, హత్యలు పెరిగిపోతున్నాయనేటువంటి మాట చెప్తున్నారు. పలు చోట్ల యువత నుంచి గంజాయి లభ్యమవుతోంది. ఓల్డ్ సిటీని క్లీన్ సేఫ్గా ఉంచడమే టార్గెట్గా పోలీసుల పనితీరుంది. ఇక అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వీధుల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నటువంటి వారికి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. బైకులపై, ఆటోల్లో జల్సాగా తిరుగుతున్నటువంటి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అర్ధరాత్రి నిర్వహిస్తున్న పాన్ అలాగే హోటల్స్ను కూడా మూసివేయిస్తున్నారు పోలీసులు. ఆపరేషన్ చబుత్రపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో పాత బస్తీ ఏరియాలో 40 నుంచి 50 మంది పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చి అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వారిని, అలాగే పర్టికులర్గా యువత అంటే ఇటీవల గంజాయి కేసులు ఎక్కువగా వెలుగు చూడటం, డ్రగ్స్కి సంబంధించి యువత దగ్గర ఎక్కువగా లభ్యమవడం, గంజాయి మత్తులో రోడ్డు మీద వెళ్ళేటువంటి వారిని అనుచితంగా వారితో ప్రవర్తించడం కావచ్చు, ఇలాంటి ఘటనలన్నీ వెలుగు చూడటంతో పోలీసులు ఆపరేషన్ చబుత్రా పేరుతోటి ఒక ఆపరేషన్ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద రాత్రి వేళల్లో కారణం లేకుండా విపరీతంగా తిరిగేటువంటి వారు కావచ్చు, బండ్ల మీద విపరీతంగా అంటే 2 వీలర్స్ వేసుకుని రోడ్ల మీద రేసింగ్ లాగా వెళుతూ ఉంటారు చాలామంది. ఎన్నో ప్రమాదాలకు కూడా వారి మితిమీరినటువంటి వేగం కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాత బస్తీ ఏరియాలో పర్టికులర్గా ఇటీవల హత్యలు కావచ్చు, లేకపోతే గొడవలు, దొమ్మిలు, ఈ ఘటనలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారికి అందినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఒకేసారి 40 నుంచి 50 మంది ఆపరేషన్ చబుత్రా పేరుతోటి రోడ్ల మీద మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వెంబడించి మరీ పట్టుకోవడం, లేకపోతే కొట్టడం కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది దగ్గర దాదాపుగా గంజాయి కానీ, లేకపోతే నిషేధిత గుట్కాలు, ఇవన్నీ కూడా లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో పర్టికులర్గా రాత్రి సమయంలో మద్యం సేవించి మనం చూస్తున్న విజువల్లో కారులో కూడా కారణం లేకుండా అంటే వారిని ఆపి మాట్లాడినప్పుడు ఏ కారణం చేత బయటకు వచ్చావు అన్నప్పుడు కూడా ఎవరు అటు పొంతన లేని సమాధానాలు చెప్పడం, వారి నుంచి సరైనటువంటి రీతిలో సమాధానాలు రాకపోవడం, కోఆపరేట్ చేయకపోవడం, వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పరిగెత్తడం, అంటే కారణం లేకుండా వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారంటే ఏదో తప్పు చేశాము అనేటువంటి భావనలో వారు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి దగ్గర గంజాయి లభ్యమవడం కూడా పోలీసులకు కొన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అంటే పర్మిషన్ లేకుండా హోటల్స్ రన్ చేసేటువంటి పరిస్థితి లేవు. పాన్ షాపులు కానీ, హోటల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కానీ, రెస్టారెంట్లు కానీ పాత బస్తీ ఏరియాలో రాత్రంతా కూడా నడిచేటువంటి కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ళు ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి
మేము ఇక్కడికి వచ్చాం. ఎక్కడ కూడా అంటే గతంలోనే మేము చెప్పాం, పర్టికులర్గా కొన్ని ప్రాంతాలలో వాటిని పర్మిషన్ లేకుండా ఓపెన్ చేసే సిచ్యువేషన్స్ లేవని కూడా మేము చెప్పాం. ఆ స్థాయిలో అంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళి దాక్కున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ వారిని పట్టుకొని బయటికి తీసుకొచ్చి మరీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించి కావచ్చు, వారు ఎందుకు పిల్లల్ని వారించేటువంటి పరిస్థితులు లేవు, కంట్రోల్ చేయలేకపోతున్నారా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. తల్లిదండ్రుల్ని పిలిచి కూడా వారు కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనా బయటకు వచ్చినప్పుడు కారణం చెప్తే ఓకే, కానీ అకారణంగా పొంతలేని సమాధానాలు చెప్తే మాత్రం పోలీసులు వారి స్టైల్లో ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్ను కూడా పోలీసులు అయితే మోయించి వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మైనారిటీ సంఘాల నుంచి కొన్ని భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ముందు ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినటువంటి వాటికి సంబంధించి మీరు బాధ్యతగా చేసిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది. అలాగే రోడ్లు సరిగా వేయడం కానీ, లేకపోతే ఉద్యోగాల కల్పన విషయానికి కానీ, లేకపోతే ఇతరత్రా సంక్షేమ పథకాలు కానీ, వీటన్నిటి మీద శ్రద్ధ పెట్టిన తర్వాత దీని గురించి మీరు ఆలోచించి ఇట్లా ఓల్డ్ సిటీలో మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది అయితే ఎక్కువగా వినిపిస్తుంది. మనం చూసాం, వారానికి ఒకసారి ఈగల్ టీం సెర్చ్ చేస్తున్నటువంటి ఆపరేషన్లో కూడా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ విపరీతంగా లభ్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చబుత్రా చేపట్టడం, అవేర్నెస్ కల్పించడం కావచ్చు, లేకపోతే గతంలో కూడా పోలీసులు రోడ్ల మీద అకారణంగా తిరుగుతున్నటువంటి వారిని, అంటే పొంతన లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు అనేటువంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి మేము రైడ్ చేస్తున్నాము, ఎవ్వరు కూడా పర్టికులర్గా రీజన్ చెప్పట్లేదు, రోడ్ల మీద అర్ధరాత్రి నిలబడి బాతాకానీ చేస్తున్నారు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తేనే ఇదంతా కూడా సద్దుమణుగుతుంది అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామని చెప్తున్నారు. గతంలో కూడా మేము హెచ్చరించాం, రోడ్డు మీద ఎవరు తిరగొద్దు, కారణం లేకుండా బయటకు రావద్దు అర్ధరాత్రి పూట అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పర్టికులర్గా మైనారిటీ సంఘాల నుంచి వస్తున్నటువంటి తీవ్ర విమర్శలకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందనేదే ఇక్కడ ప్రశ్నగా మారింది. ఇక్కడ పర్టికులర్గా ఓల్డ్ సిటీలో అంటే ఉద్యోగాల కల్పన విషయాన్ని పర్టికులర్గా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అంటే, ఆకతాయిగా తిరిగేటువంటి కుర్రాళ్ళు కావచ్చు, లేకపోతే గంజాయి సప్లై చేసేటువంటి వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ మత్తులో తేలియాడేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసినప్పుడు మైనారిటీ సంఘాల నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా మనం చూడాలి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పోలీసులు నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ చబుత్రా విజువల్స్ చూస్తున్నాం. Hey,